ఇయర్కి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా అమ్మవారికి నేను నమస్కారం అయితే నిజంగా ఖచ్చితంగా చేసుకుంటానండి. ఎందుకంటే మీరందరూ ఉంటేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది అనేసి. సో ఈ వీడియో అయితే వచ్చేసి బోనాల పండుగ స్పెషల్ వీడియో అనొచ్చు. సండే స్పెషల్ అనమాట బోనాల పండుగది. అయితే బోనాలు అనగానే మనకి ఏంటి ఇక మేకను కోయడము లేకపోతే కోడిని కోయడము ఉంటుంది కదా. ఆల్రెడీ మా ఆయన అక్కడ కోడిని కోయించుకొని తీసుకొచ్చిండు, అంటే కోడిని కట్ చేయించుకొని కాల్చుకొని తీసుకొచ్చి అనమాట ఇంటికే. ఇక దాన్ని నేను కడిగి వంటకి ప్రిపేర్ చేస్తున్నా. అదే ఫుల్ వీడియో అండి, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఫుల్ వీడియో ఎలా ఉందనేది కూడా మీరు మనకి చెప్పండి కామెంట్ రూపంలో, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి పండగ అంటేనే పూరి కదా, పండగకి ఖచ్చితంగా పూరీలు అనేవి ఉంటాయి మన బోనాల పండుగకి. ఎస్పెషల్లీ ఖచ్చితంగా ముక్క సుక్క ఉంటుంది మన తెలంగాణలో. దాంట్లో మాకు సుక్క కంటే ఇంకేమో కానీ ముక్క ఖచ్చితంగా ఉండాలి మా ఆయనకి. సో అదైతే మటన్ అవన్నీ తెచ్చింది, కడిగి పక్కన పెట్టేసుకొని ఇక్కడ పూరికి నేను కలుపుకుంటున్నాను అనమాట పిండి. అదిగో మా ఆయన వచ్చిండు, ఏదో చెప్తా ఉన్నాడు అనమాట నాకు. నేను పిండి కలుపుతున్నాను, ఏదో చెప్తున్నాడు పాపం. ఏం చెప్తున్నాడేమో నాకు ఇప్పుడు గుర్తులేదు. అదే ఇది కలుపుతావా పిండి అంటే ఆ పని కలుపుతా అనేసి ఏదో. ఇంకా ఆయన అట్లాంటివి చేయడు అనమాట. బయట నువ్వు ఎంత పని చెప్పి చేస్తాడు కానీ ఇంట్లో ఏదైనా చేయమంటే అస్సలు చేయడు. ఇంకా ఆయన అంతే, నేను ఇంతే. సో మొత్తానికైతే ఇది ఉంటుంది మా ఇంట్లో. కసుబుసు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, మా ఇంటికి ఉంటుంది. కానీ ఇంకా ఆయన నేను అనుకున్నా వేస్టే కసుబుసులాడి కూడా. నేను అందుకే ఏం కసుబుసులాడా, నా పని నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. అట్లా ప్రశాంతంగా గడుస్తుంది అనమాట మా ఇంట్లో పండుగ వాతావరణం. ఏ పండుగ వచ్చినా సరే, బోనాల పండుగ కాదు, ఏ పండుగ వచ్చినా మంచిగా ఖచ్చితంగా నా పని నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకున్నాడు. మా పిల్లలు మమ్మల్ని చూస్తూ ఉంటారు ఇక బిక్కు బిక్కుమంటూ. మొత్తానికి అయితే ఇక పండుగ అంటున్నారు కానీ నేను ఎవరిని ఏం పిలవలేదండి. మా వాళ్ళని పిలవలే, ఆయన వాళ్ళని కూడా ఏం పిలవలేదు. నేను మా పిల్లలమే అనమాట. సో కాబట్టి ఇంకా మా వరకే వంట. ఆ రోజుకి అప్పటికే లేచి మార్నింగ్ ఇంకా అమ్మవారికి మంచిగా నమస్కారం పెట్టుకొని, చూడండి ఇట్లా అమ్మవారికి దండం పెట్టుకొని, అగో సెగ తాకుతుంది నాకు. అది ఆల్రెడీ నేను పెట్టినప్పుడే అయితే సెగ తాకుతుంది. అందుకే నేను అమ్మవారికి కడతా ఉంటే ఓడిపోతుంది అనమాట. చేయికి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి సెగ తాకింది అట్లా అనమాట, అందుకే ఓడిపోతుంది అది. ఇక్కడ వచ్చేసి ఇగో మా చిన్నోడు పెద్దాడు ఏదో కొట్లాడుకున్నట్టున్నారు. ఇంకా వాళ్ళు అంతే కామన్ పిల్లలు. ఇంకా మా చిన్నోడికి ఏంటంటే నేను చపాతీ చేసిన, పూరీలు చేసిన, ఇక ఇట్లా రౌండ్ రౌండ్ ఉండలు చేయడం ఇష్టం వాడికి. అదొక్కటి మాత్రం వేస్తాడు, ఇంకేది చేసినా అయిపోయినా. ఇంకేమైనా కూరగాయలు కట్ చేసి ఏమైనా అంటే కూడా కట్ చేసి ఇస్తాడులేండి పాపం వాడొక్కడు. మంచోడు మా చిన్నోడు, బంగారు కొండ. చూడండి అయితే మా బుజ్జి వానికి తెలియకుండా వీడియో చేసింది, తెలిస్తే అసలు తీసి పక్కన నూకేస్తాడు, వెళ్ళిపో అంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బగారకు కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను అనమాట. కూరకు బగారకి అన్నీ నేను కట్ చేసుకొని పెట్టుకుంటే టక నేను అన్నము కూర అందాక ఒకటి మనం వేసేయచ్చు కదా పొయ్యి మీద, అట్లా అనమాట. ఇంకోటి మా పొయ్యి ఏంటంటే ఈ లెఫ్ట్ది ఎందుకో స్పీడ్ అంటే ఎక్కువ మండట్లేదు, చూడండి చిన్నగా మండుతుంది. అందుకే కొంచెం అది కూడా లేట్ అయిపోతుంది అనేసి కూడా, కానీ ఏం లేట్ కాలే, కరెక్ట్ టైంకి అయింది. ఇంకా ఇక్కడ మా బుజ్జి వచ్చేసి బోనం ప్రిపరేషన్ చేసిందనమాట. ఫస్ట్ టైం మమ్మీ నేను చేస్తా అంటే సరే అమ్మ చేయి నువ్వు అనేసి ఇంక నేను మొత్తం వంట నేను చేసుకుంటుంటే మా బుజ్జి బోనం మొత్తం ప్రిపరేషన్ అమ్మవారికి ఆమెనే చేసింది అనమాట. నేను చెప్తూ ఉంటుంటే అడిగి తెలియంది, ఇంకా నేను చెప్పాను, చేసింది. మొత్తానికి వచ్చి ఇక్కడ వంటలు అయినాయి. మాది బోనాల పండుగ స్పెషల్ వంటలు అనమాట. ఇంకా ఈ వంటలు అయ్యేసరికి నాకు మధ్యాహ్నం 2 అయిందండి. ఇంకా నేను మళ్ళీ ఇంకా అమ్మవారికి కావాల్సినవి బోనానికి అన్ని పువ్వులు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్నీ కట్టి పెడుతుంది అనమాట. ఇంకా మా బుజ్జి వచ్చి చూస్తుంది. ఇంకా దేవుడికి మా ఇంట్లో ఎప్పటిలానే దేవుడికి పొద్దున్నే దీపం పెట్టేసా మన ఇంట్లో దేవుడికి. ఇక నేను సూపర్ అయిన వంటలని చెప్తున్నాను అనమాట. చికెన్ అదే నాటుకోడి కదా, అది మామూలుగా ఉడకలే అనమాట. కొంచెము నాటుకోడి కదా, గంట సేపు ఉడకబెట్టిన అయినా ఉడకలేదు, అందుకే కుక్కర్లో వండినా. మళ్ళీ అది చూపిస్తున్నాను మీకు. ఎప్పట్లానే కూరలు అయితే వంటలు మస్తు అయినాయి, అదిరినాయి. మా వాళ్ళు పూరీలు కూడా తిన్నారు. ఇంకా నేను మాత్రం దేవుడికి ఎక్కిద్దామనేసి ఇంకా రెడీ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి మా బుజ్జి ఏదో జుట్టేస్తాననేసి చిక్కులు తీస్తూ ఉంది. నేనేం వద్దులే, ఎప్పటిలా నేను వేసుకున్నా. ఇంకా మొత్తానికి రెడీ అయ్యి అమ్మవారికి కూడా మంచి కూర్చోబెట్టి మళ్ళీ అన్నీ తుడుచుకొని మళ్ళీ ఈవినింగ్ ఇగో అమ్మవారికి హారతి ఇస్తున్నానండి బోనానికి. మళ్ళీ చిత్తంగా అమ్మ అందరినీ చక్కగా జల్లగా చూడు. నాకు తెలిసిన వరకు నేను మా అమ్మమ్మకి మా అత్తకి ఎట్లా చూసినా అట్లాగనే ఎప్పటిలాగానే అందరినీ చల్లగా చూడు అనేసి చేసి, నాకు తెలిసినంత వరకు చేసింది, నేను చూసింది దండం పెట్టుకుంటా అండి, అంతే. సో అట్లా అనమాట. ఇంకా అమ్మవారికి ఇట్లా కొంచెంసేపు అప్పొకే చూపించి ఇంకా మా ఆయన నాకు ఎత్తితే నేను ఎత్తుకొని వచ్చిన అనమాట. ఎప్పట్లా అంటే మేము మా ఇంటి దగ్గరలో కాకుండా మా ఇంటికి పక్కనే కాకుండా మా హయత్ నగర్ మా దగ్గరనే ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి. ఇంకా అక్కడ పండుగ ఫస్ట్ టైం గుడి కట్టినాక పండుగ అవుతుంది, అక్కడ ఎక్కిద్దామని మా బుజ్జి కోరిక. సరే అని ఇంకా అక్కడికి వెళ్ళి
ఇద్దరం బండిలో ఉన్నాయి కదా, మాకు బండి మీద తీసుకువెళ్ళి ఎక్కిచ్చి వచ్చినాం అనమాట. ఇంకా ఇదిగోండి ఇదే మండల ఆఫీసు హయత్నగర్ దగ్గర, మా ఇంటి దగ్గర అనమాట. ఇంకా ఎక్కిచ్చేసి మంచిగా మొక్కి కొబ్బరికాయలు కొట్టి అందరినీ ఎప్పటిలా నాకు ఏం పెద్ద కోరికలు లేవండి, అందరిని చల్ల చూడమ్మా అనేసి దండం పెట్టుకుంటా. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి ఉంటాను. ఇంకా మా బుజ్జికి ఎత్తామన్నమాట, దగ్గరికి వచ్చినాక ఎత్తుకుంటానమ్మా అనేది కానీ భయపడింది. ఇంకా అమ్మ నాకు ఒక 2-3 అడుగులు వేసింది, నేను నువ్వే తీసుకొనేసి ఇంకా అంటే ఆడ వాటర్ జారుడుగా ఉంది, తనకి ఇంకా వద్దులే అమ్మ నువ్వే తీసుకో అనేసి ఎడ జారుతుందని భయమై ఇంకా మళ్ళీ నాకే ఇచ్చింది చూడండి. నేను ఎత్తుకొని ఇంకా అమ్మవారికి అయితే చుట్లు తిరిగి బోనానికి అయితే బాబోయ్ అసలు మామూలుగా అయితే ఏమంత ఎక్కువ తీసుకోరు కానీ 150-200 అడిగారు. మొత్తానికి అయితే ఇంకా ఎంతో అంత చేతిలో పెట్టి ఎక్కించినందుకు వాళ్ళు పైసలు అట్లయితేనే పక్క నుంచి బోనకుండా కూడా జరగనిస్తలేరు. మా యత్నర్లో అమ్మవారికి ఎల్లమ్మ గుడి కట్టినాక ఫస్ట్ టైం పండుగ అనమాట ఇది. అంటే ఈ సంవత్సరం అనమాట బోనాల పండుగ జరిగింది. మాకైతే మంచిగా అనిపించింది, మనసు అయితే మస్తు నిండింది. ఇక మా ఆయన షాక్ కూడా పెడుతున్నాడు ఇక్కడ. ఇక మొత్తానికి అమ్మవారికి అయితే మంచి నమస్కారం చేసుకొని ఫోటోలు దిగేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేసామండి. చూడండి అంతమందో పాటలు లొల్లి మొత్తం సందడి ఉంది. ఇక ఇక్కడికి వచ్చేసి దీపాల దగ్గర మా దీపం అయితే కొంచెం దూరం వరకు ఉందండి, తర్వాత ఉండలేదు. గాలి విపరీతమైన బుయ్య గాలి వస్తుంది కాబట్టి దీపం ఇంకా ఆరిపోయింది. ఇంకా మేము అట్లనే ఎక్కించినాం అమ్మవారికి. ఇంకా ఆ దీపం ఇక్కడ అందరూ ముట్టి వచ్చేం కదా అంటే వెలిగించండి అని అంటే వెలిగిస్తున్నాం నేను మా ఆయన కలిసి. ఇంకా మస్తు గాలి వస్తుంది, అందరికి అట్లనే అంటున్నారు, అందరు ఆగుతున్నారు, మధ్యలో వెలిగించుకున్నారు. ఇంకా నేను మాత్రం బండి కదా ఇక్కడ దిగినాక మళ్ళీ వెలిగించిన కానీ వెలగలేదు. సరే అమ్మవారికి దండం పెట్టేసుకొని మొత్తానికైతే ఇవన్నీ చూసుకొని చూడండి. అమ్మవారు మీరు కూడా దండం పెట్టుకోండి, చక్కగా ఉంది అమ్మవారు. గుడి కట్టినాక చాలా బాగుంది, మస్తు మంచిగా ఉంది. మామూలుగా కూడా చాలా బాగుంటుంది చెట్టు కింద, కానీ ఇప్పుడు గుడి కట్టాక కొంచెం పెద్దగా అంటే మంచిగా అనిపించింది. ఇంకా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని బొట్టు పెట్టించుకొని ఇంకా మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం. మళ్ళీ సంవత్సరం వరకు అందరం చల్ల చూడమ్మా అనుకొని ఇంటికి వస్తున్నాము. దారిలో ఇంకా ఈమె మా అక్క అనమాట, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కలిసింది. ఇంకా మాట్లాడి ఇంకా రాక్క అంటే ఇంటికి మళ్ళీ వస్తలేరా తర్వాత అనేసి అనింది. ఇంకా సరే అని ఇంకా మేము వెళ్ళిపోయాము, తను అటు వెళ్ళిపోయింది. ఇది అండి ఈ వీడియో. మొత్తానికి అయితే ఈ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలి, ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, అట్లానే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి అందరికీ.